అమ్మ నవ్వుతున్నానంటే ఇప్పుడు బ్రదర్ ఏదో చెప్తాడు. రైట్, జ్ఞాపక శక్తి చాలా గొప్పది మనది. మన దౌర్భాగ్యం ఏమిటంటే మనం జ్ఞాపకం పెట్టుకున్నదంతా చెడ్డవే, అవునా కదా? మంచివి సులభంగా మనము మర్చిపోతాం అన్నమాట. చాలా కన్వీనియంట్ గా మంచివన్నీ మర్చిపోతాము. ఎవడైనా ఏదైనా మన పట్ల చెడు చేస్తే జీవిత కాలం అంతయు ఏం చేస్తాము? అమ్మా, ముఖ్యంగా పెళ్ళైన వాళ్ళకి తెలుసు భార్యలు ఏవేవి జ్ఞాపకం చేసుకుంటారు ఎక్కువ. చెప్పండి, మంచివే జ్ఞాపకం చేసుకుంటారు, లేకపోతే అప్పుడు భర్త చెప్పినవి ఏదైనా మాటలు జ్ఞాపకం చేసుకుంటారు? ఎక్కువ ఏది జ్ఞాపకం చేసుకుంటారండి? రెండునా? కాదు, చెడ్డ. అయ్యో సిస్టర్ ఒప్పేసుకుంటున్నారు ఇక్కడ. అంటే మనిషి చూడండి, మనిషికి దేవునికి వ్యత్యాసం ఎంత గొప్పది. దేవుడు ఏమి జ్ఞాపకం చేసుకుంటాడో, దేవుడు ఏ విషయాలు జ్ఞాపకము చేసుకుంటాడో, జ్ఞాపకము చేసుకోవడం మనం బైబిల్ లేఖనాల ద్వారా తెలుసుకోవాలండి. ఎందుకంటే ఆ దేవుడే కొన్ని విషయాలు మన పట్ల మర్చిపోతే, ఏమండి, ఆ దేవుడే కొన్ని సంగతులు మనము చేసిన చెడుతనాన్ని ఆ దేవుడే మనల్ని క్షమించి వాటిని జ్ఞాపకం చేసుకోకుండా వాటిని మర్చిపోతే మనకి ఏ హక్కు ఉన్నది, ఏ అధికారం ఉన్నది మన పట్ల కీడు చేసిన వారి గురించి మనము చచ్చిపోయేదాకా సమాధిలో వరకు తీసుకెళ్తారండి కొంతమంది జ్ఞాపకాల్ని. ఎంత దౌర్భాగ్యమో నేను అనుభవించాను మా కుటుంబాల్లో కూడా. ఒక్క తప్పు చేస్తే అదే తప్పును పట్టుకొని ఆ మనిషిని మర్చిపోకుండా బ్రతికినంత కాలం ఆ వ్యక్తి గురించి ఏదో ఒకటి అవకాశం వచ్చినప్పుడల్లా ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకొని ఆ వ్యక్తిని మనము తిడుతూనే ఉంటాము, దూషిస్తూనే ఉన్నారండి మన మధ్యలో అలాంటి వారు. ఎవరి మీదైనా మీకు బహు కోపం ఉన్నదా? ఉన్నారా? చెప్పండి. మీకు ఇష్టం లేని వారు, మిమ్మల్ని గాయపరిచిన వారు మీ జీవితంలో ఉన్నారా? ఉన్నారా లేరా? ఉన్నారన్న వారి చేతులు ఎత్తండి. రైట్, అందరూ ఎత్తుతారండి. అంటే ఎందుకు ఎత్తారు? ఇంకా వారిని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు, అవునా కాదా? చెప్పండి. మీరు చేతులు ఎత్తారంటే నాకు తెలుసు మీ మనసులో ఏదో ఒక విషయం ఉంది వాళ్ళ పట్ల. వారిని మర్చిపోవటం లేదంటే చూడండి, మనిషి స్వభావం ఏమిటంటే మన ఇంగ్లీష్లో చెప్తామండి, ఐ కెన్ ఫర్గివ్ బట్ ఐ కెన్ నాట్ ఫర్గెట్. ఏమిటంట? వాడు క్షమిస్తాడంట, మర్చిపోడంట. మహానుభావులండి. కానీ దేవుడు చాలా గొప్పవాడండి. దేవుడు క్షమించిన తర్వాత ఎన్నడూ జ్ఞాపకము చేసుకోడంట. అంత గొప్ప దేవుడు మన దేవుడు అయినందుకు నిజంగా నేను ఆ దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు మనము క్షమాపణ, పశ్చాత్తాపము గురించి కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. క్షమాపణ అంటే ఏమిటి? మీరే చెప్పాలి. ఫస్ట్ క్వశ్చన్ నేను వేస్తున్నాను, వాట్ ఇస్ ఫర్గివ్నెస్? వాట్ డు యు థింక్ అబౌట్ ఫర్గివ్నెస్? మీ దృష్టిలో క్షమాపణ అంటే ఏమిటి? సంఘం చెప్తేనే నేను ముందుకు వెళ్తాను, లేకపోతే నేను వెళ్ళాను. వాట్ ఇస్ ఫర్గివ్నెస్? ఎంత కష్టపడుతున్నారు నోట్లో నుంచి బయటికి రావడానికి. చెప్పండి అబ్బా, వాట్ ఈస్ ఫర్గివ్నెస్? వాట్ డు యు థింక్ అబౌట్ ఫర్గివ్నెస్? ఫర్గివ్నెస్ మంచిదా చెడ్డదా? మంచిదానిని మనము ఎందుకు పెంపొందించుకోలేకపోతున్నాము? మంచిదానిని ఎందుకు మనం ప్రాక్టీస్ చేయలేక? మంచిదని తెలుసు. ఏమిటంట? మీరు అందరు మంచి వాళ్ళేనమ్మా, నేను కాదనటం లేదు. కాకపోతే క్షమాపణ అనేది మంచిదా చెడ్డదా అని అడిగితే మీరేమన్నారు? మంచిది అన్నారు. ఎందుకు మంచిదని ఇప్పుడు నాకు చెప్పండి. ఎలా సహాయం చేస్తుంది? దైవ కాదండి. ఎలా మనకి ఇప్పుడు క్షమాపణ మంచిదని మనం అంటున్నాం, మనకి మంచిది. అది మనకి మంచిది ఎలా అయింది? మనం క్షమించబడ్డాం. ఓకే, ఇంకా చెప్పండి. ఇక్కడ జరిగిన వాటి విషయం నుంచి బాధపడిన వారు ఎవరున్నారు? చేతులేదు. పడని ఎవరో ఏదో
చెప్పారు, ఎవరు ఏదో చేశారు, ఎవరు ఏదో ఇబ్బంది కలిగించారు, అవమానపరిచారు, హేళన చేశారు, మీ మీద జోకులు వేశారు, మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టారు. వాటిని ఏ మాత్రము జ్ఞాపకము చేసుకోకుండా ఉన్నవారు ఎవరైనా ఉన్నారా? వెరీ గుడ్. ఒప్పుకున్నందుకు సంతోషిస్తున్నా. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. అయితే కీర్తనలు 103వ కీర్తన 10-12 వచనాలు, 10 నుండి 12 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. చూడండి, క్షమాపణ అనేది చాలా గొప్పదండి మన జీవితంలో. ఎలాంటి క్షమాపణ పొందుకున్నామో మీరు గ్రహించలేకపోతే, మీరు మనుషుల్ని క్షమాపణ అనేది మీరు అర్థం చేసుకోకపోతే, మీ జీవితంలో క్షమాపణ మీరు పొందుకోలేరు, క్షమించలేని గుణము మీరు కలిగి ఉండలేరు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు. మన పాపమును బట్టి మనకు ప్రతీకారం అంటే ఏమిటండి? చెప్పండి. ప్రతీకారం అంటే ఏమిటి? తిరిగి వారికి కీడు చేయకుండా, కీడు చేయకుండా. ప్రతీకారం అంటే ఇంగ్లీష్ లో వెంజెన్స్ అంటాం. దేవుడు ఏమంటాడు? ప్రతీకారము ఎవరిది? మరి మీకెందుకు? ప్రతీకారం యెహోవాదైతే ప్రతీకారం అనేది మీరు చేస్తే అంటే మీరేం చేస్తున్నారు? మీరు న్యాయాధిపతులు అయిపోతున్నారు, మీరే తీర్పు తీర్చువారుగా ఉండిపోతున్నారు. ఇఫ్ గాడ్ ఇస్ సేయింగ్ వెంజెన్స్ ఇస్ మైన్, లీవ్ ఇట్ టు మీ, అది నా పని, నేను చేయవలసింది, ప్రతీకారము తీర్చుకోవాల్సింది మీరు కాదు, నేను అన్న తర్వాత ఒకవేళ మీరు ప్రతీకారము తీరుస్తున్నారంటే మీరు ఏమైపోతున్నారు? చెప్పండి. మీరే మిమ్మల్ని దేవుళ్ళుగా చేసేసుకుంటున్నారు. మీరే దేవుళ్ళు అయితే ఇంకా ఈ సంఘం ఎందుకు? ఈ సంఘం యొక్క క్షేమాభివృద్ధి ఎందుకు? ఈ సంఘంలో మనం పాల్గొని దేవుడిని స్తుతించడం ఎందుకు? అమ్మా, సైతానుడు ఏదైనా తోటలోని ఒక మాట అన్నాడు, మీరు ఈ పండు తింటే మీరు దేవుళ్ళు వలె, దేవతల వలె అయిపోతారు. ఇప్పుడు మన పరిస్థితి, మనం అందరం దేవుళ్ళు దేవతలు. ఎందుకంటే ప్రతీకారం తీర్చుకోకుండా మనము ఉండలేము కాబట్టి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ప్రతీకారము నాది. మీరు చేసిన అపరాధములను బట్టి ప్రతీకారము దేవుడు తీర్చుకోడంట. దేవుడే ప్రతీకారము మన పట్ల తీర్చుకోలేనప్పుడు మనకి ఏ అధికారం ఉందండి ప్రతీకారం తీర్చుకోవడానికి? హూ ఆర్ మీ టు టేక్ వెంజెన్స్? అసూయ కలిగి, ద్వేషము కలిగి నువ్వు ఇలా చేస్తావు కదా, నీ సంగతి. ఉన్నారు మన మధ్యలో ఎవరైనా అలాంటి వారు? చెప్పండి. ముఖ్యంగా ఫ్రెండ్స్ మధ్యలో గొడవ అయితే ఏం చేస్తాం మనం? అప్పటి వరకు ఉన్న స్నేహాన్ని మర్చిపోయి వాడికి ఎంత కీడు చేయాలని తలచిస్తాము, అంతేనా? అప్పుడు దాకా ఉన్న స్నేహం ఏదో ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల ఏదో గొడవలు వచ్చి ఏం చేస్తాము? నీ సంగతి నేను తెలుస్తా. పెళ్లి ప్రమాణము చేసుకుంటాం, బా మంచిదే. ఏమిటంట? శ్రమ యందు అంట, బాధ యందు అంట, లేమి యందు, కలిమి యందు, దుఃఖము యందు, ఆరోగ్యమందు, ఇంకా చెప్పండి, సమస్తములో నేను నీకు తోడుగా ఉంటాను. చిన్న గొడవ అయితే విడాకులు కావాలి. చిన్న గొడవ. ఆ రోజుల్లాగా పెద్ద గొడవలు అయితేనే కుటుంబాలు వచ్చి మధ్యలో మాట్లాడి సర్ది చేసేవారు. కానీ ఈ రోజు అలా కాదు. చిన్న గొడవలకి వాళ్ళకి ఏం కావాలంట? విడాకులు కావాలి, డివోర్స్ కావాలంట. దేవుని సన్నిధిలో ప్రమాణము చేసుకొని వారు విరోధముగా ప్రతీకారము తీర్చుకుంటున్నారు. నీకు బుద్ధి చెప్పాలంటే నీకు విడాకులు ఇచ్చి వేరే దాన్ని పెళ్లి చేసుకుంటారు. ఇలాంటి దుస్థితిలో మనం బ్రతుకుతున్నాం. అందుకని అంటున్నాను, మనిషి వాడు దృష్టిలో దేవుడు అయిపోయాడు. అన్ని దేవుడు చేయవలసిన పనులు మనుషులే చేసేస్తున్నారు. దేవుడు ఏమన్నాడు? నేను ఎవరి మీద అయితే కృప చూపించాలో వారి మీద నేను కృప మీరెవరండి ఎంచటానికి? అది దేవుని పని. దేవుడు ఏమన్నాడు? నీ శత్రువుల గురించి నీవు నాకు వినిపించలే. అబ్బాయిల మొహం నోట్లో ఏమున్నది? ఏమన్నా చేస్తున్నారా?
శత్రువుల కొరకు. అబ్బే మనకెందుకబ్బా. అందుకనే అంటున్నాను, మీరు దేవుళ్ళుగా ప్రవర్తిస్తున్నారని. మీకు మీరే దేవుళ్ళు. పొజిషన్ యూ హ్యావ్ టేకెన్, యూ హ్యావ్ యూజ్డ్ ది అథారిటీ ఆఫ్ గాడ్. దేవుని అధికారము మీరు లాగేసి మీరే దేవుళ్ళు అయిపోయి దేవుని సింహాసనములో మీరే కూర్చొని దేవుళ్ళలాగా మీరు యాక్ట్ చేస్తున్నారు. అది ఎంత మాత్రం మనకి క్షేమమో కానే కాదు. అమ్మా, దేవుడే తన సింహాసనమును విడిచిపెట్టాడంట మనలాంటి పాపిష్టి వారిని వెదికి రక్షించటానికంట, క్షమించటానికి, కరుణించటానికి, కృప చూపించటానికి, మనము చేసిన ప్రతి అపరాధముని కొట్టివేసి మర్చిపోవటానికి దేవుడే తన సింహాసనముని వదిలిపెట్టి వచ్చాడంట. మీరే వెళ్ళి ఏ సింహాసనం అయితే యేసుక్రీస్తు వదిలిపెట్టాడో మీరు మంచి పని చేశారు యేసయ్య, ఇప్పుడు నాకు ఖాళీ స్థలం దొరికింది, నీ సింహాసనంలో పోయి నేను కూర్చుంటాను అని మోకాళ్ళ మన మోకాలు ఉన్నాయి ఈరోజు. ఇది ఏమాత్రమో క్షేమము మనకి కానే కాదు. చదువుదామండి 103వ కీర్తన. మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. మన దోషములను బట్టి మనకు ఏసీలు ఆఫ్ అయిపోయినాయమ్మా అన్ని. చూడండి, ఆన్లో ఉన్నాయి, ఆఫ్ ఉన్నాయి. అసలు వస్తుందండి ఏసీ మీకు? రావట్లేదు. చూడండి ఒకసారి చెక్ చేయండి. రైట్. మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. మనకి ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో. భూమి కంటే ఆకాశమా కొలిచేరా ఎవరైనా? చెప్పండి. ఇప్పుడు వరకు కొలచగలిగిన మనగాడు ఎవడైనా ఉన్నాడా? భూమిని ఆకాశమును కొలిచేంత వాడు ఎవడైనా ఉన్నాడా? అంత భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. దేవునికి స్తోత్రము. ఎంత చక్కటి మాట. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న వారి మీద ఆయన కృప ఎంత గొప్పగా ఉందంటే, భూమి ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నదో అంత అధికమైన కృప మన పట్ల ఉన్నది. దేవుడే ఇంత కనికరము, ఇంత కృప మన పట్ల చూపిస్తున్న ఎడలా మరి మన పరిస్థితి ఏమిటి ఈరోజు? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక ఆ మొబైల్ ఇవ్వనా? అది ఒకరోజు ఒక పాస్టరు సంఘం ముగించబడిన తర్వాత తన భార్యని, ప్రెగ్నెంట్ గా ఉన్న తన మిస్సెస్ ని గర్భం, అక్కడ యుఎస్ లో ముందే చెప్పేస్తారు, మగబిడ్డను ఆడబిడ్డను ముందే చెప్పేస్తారు. ఆ వ్యక్తి ఎవరైతే డ్రైవ్ చేస్తున్నాడో, పాస్టర్ వేరే పని మీద, సేవా పరిచర్య మీదకి వెళ్ళాడు. భార్యని అప్పగించాడు అనమాట ఇంకొక సహోదరుడికి, ఇంటికి తీసుకొని వెళ్ళమని చెప్పి. ఆ మార్గంలో వెళ్తూ వెళ్తూ ఆ డ్రైవర్ నిద్రపోయాడండి. నిద్రపోయిన తర్వాత భయంకరమైన యాక్సిడెంట్ అయిపోయి తల్లి చచ్చిపోయింది, బిడ్డ చచ్చిపోయింది, డ్రైవర్ బ్రతికాడు. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నాడంట పాస్టర్. ఎరిక్ ఫ్రిట్జ్గెల్డ్ అని ఒక పాస్టర్ ఉన్నారు. ఆయన సాక్ష్యం నేను డౌన్లోడ్ చేసుకున్నాను. ఆయన ఏం చేశాడో తెలుసండి? మీరే ఊహించండి ఏం చేసి ఉంటాడు. ఆ వ్యక్తిని కోర్టుకు తీసుకెళ్ళినప్పుడు ఎక్కువ శిక్ష విధించాలని కోర్టు వారందరూ నిర్లక్ష్యం వహించాడు. కాబట్టి ఎక్కువ శిక్ష విధించాలని కోర్టు నిర్ణయిస్తే ఈయన అక్కడ కూర్చొని ఆయన పట్ల కనికరము చూపించి ఏమాత్రము శిక్ష వేయటానికి వీల్లేదు అని ఆ కాపరి అన్నాడంటే, ఎంతో ఒక 2 నెలలు శిక్షను అనుభవించిన తర్వాత, కొంతకాలం తర్వాత సూపర్ మార్కెట్లోని వాళ్ళిద్దరూ మళ్ళా ముఖాముఖిగా కలుసుకున్నప్పుడు ఆ పాస్టర్ వెళ్ళి తనని హత్తుకొని, నువ్వు చేసిన పొరపాటు నువ్వు ఆలోచించుకొని నువ్వు నశించిపోకూడదు, నువ్వు కృంగిపోకూడదు, నేను నిన్ను క్షమించను అని చెప్పాడంట ఆ పాస్టర్ ఆ వ్యక్తికి. నిజంగా ఇలాంటి మనసు ప్రతి క్రైస్తవుడికి నిజంగా ఉంటే ఒక కుటుంబాన్ని నాశనం చేసాడండి ఒక వ్యక్తి. ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నాడు, కుమారుడు పుట్టాలని. దేవుడు కుమారుని అనుగ్రహిస్తే గర్భంలోనే కుమారుడు చచ్చిపోయాడు, భార్య కూడా చచ్చిపోయింది. అలాంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహించిన వాడికి ఏం చేశాడండి పాస్టరు? చెప్పండి. క్షమించాడా లేదా? దయ చూపించాడా లేదా? మరి మన పరిస్థితి ఏమిటి? పోనీ మనల్ని చంపలేదు, సరే, మనకి కీడు చేశారు,
కీడు చేసేవానికి ప్రతిఫలముగా దేవుని వాక్యం ఏం చేయమంటుంది? కీడు చేయమంటుంది కదా. మన బైబిల్లో కీడు చేయమని ఉందా, మేలు చేయమని ఉందా? ఊరుకోండి. మేలు చేయమంటే మనం దేవుని బిడ్డలుగా మేలు చేయమా? నాకు తెలిసి ఎక్కడో మీ బైబిల్లో ప్రింటింగ్ మిస్టేక్ ఉంటుంది. లేకపోతే చూడండి, కీడు చేసేవానికి ప్రతిఫలముగా మేలు చేయమన్నాడు దేవుడు. కానీ ఎందుకో ప్రతీకారము తీర్చుకోకుండా, బ్రదర్ నేను ఉండలేను, పగబట్టకుండా నేను ఏమాత్రమో ఉండలేను, వాడి సంగతి నేను, బ్రదర్ మీరేమన్నానండి బ్రదర్, ముందు వాడి సంగతి తెలిసిన తర్వాతనే నేను సంఘానికి వస్తాను బ్రదర్, ఆ తర్వాత నేను దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకుంటాను బ్రదర్. ఏమిటండి ఈ పరిస్థితి? మనకి మనమే దేవుళ్ళుగా ఆయన సింహాసనము మీద కూర్చొని మనమే తీర్పుని తీర్చువారుగా ఉంటున్నాము. ఇది ఏమాత్రం మనకి మంచిది కానే కాదు. చదువుకుందామమ్మా. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. ఓకే, పడమటికి తూర్పు, నార్త్ అండ్ సౌత్ కదండి, am I right? ఓకే రైట్. అంటే మీరు మెలకుగా ఉన్నారా లేదో? రైట్. ఈస్ట్ అండ్ వెస్ట్ ఎవరైనా కొలిచారండి? ఈస్ట్ వెస్ట్ ఎంత దూరం ఉంటుందో ఈ భూమి మీద కాదండి. ఈస్ట్ వెస్ట్ ఎక్కడ? ఆకాశములోని ఇప్పుడు వరకు ఈస్ట్ టు వెస్ట్ కొలిచిన వాడు ఎవడైనా ఉన్నాడా? లేడు కదండి. అంతగా ఏమిటంటే దేవుడు చేశాడు, మన అతిక్రమములను అంత దూరపరిచి ఉన్నాడు, అంత దూరపరిచి ఉన్నాడట. ఎంత ధన్యత పొందుకున్నామో తెలుసండి, ఎంత కృప పొందుకున్నామో తెలుసండి, ఎంత దయా దాక్షిణ్యము కరుణని మనము దేవుని దగ్గర నుండి పొందుకున్నామో మీరు నిజంగా అర్థం చేసుకోగలిగితే వాటినే మీరు కనపరుస్తారండి. అదే స్వభావం కలిగి మీరు బ్రతకగలుగుతారు. చిన్న తప్పు చేస్తే అమ్మ మా ఫ్యామిలీ వచ్చేసింది, కమ్, చిన్న తప్పు చేస్తే చాలు పగ ప్రతీకారము ఎవరు తీర్చుకుంటారో తెలుసండి? ఎవరిలో దురాత్మ ఉంటుందో, ఎవరిలో సైతానుడి యొక్క ఆత్మ ఉంటుందో, ఎవరిలో ఆ యొక్క చెడుతనం ఉంటుందో వాడే ప్రతీకారము తీర్చుకోవాలని ఆశిస్తూ ఉంటాడండి. మరి ఈ సమయంలో చదువుదామమ్మా. అయిపోయింది. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. చూడండి, యెహోవా తన యందు భయభక్తులు కలిగిన వారి మీదే జాలి. ఇప్పుడు మీరు చెప్పండి, దేవుని యందు మీకు భయము భక్తి ఉన్నదా లేదా? చెప్పాలి. ఉన్నదా లేదా? ఉన్నదంటే మీరు క్షమిస్తారు. భయము లేదు, భక్తి లేదంటే మీరు ప్రతీకారము పగని తీర్చుకునే వారిగానే ఉంటారు. ఇంకా ఆ వ్యక్తి చెడు చేసిన ఆ వ్యక్తి గురించి మీరు చెడుగా ఆలోచిస్తూనే బ్రతుకుతారు. మీరే చెప్పండి. దేవుని యందు నిజంగా చెప్పుకుందామమ్మా, ఈరోజు వాస్తవాలు మాట్లాడుకుందాం. దేవుని యందు భయము భక్తి ఉన్నదా లేదా మీరే తెలుసుకోండి. నిజంగా అమ్మా, మీ భర్త గాని మీ పట్ల తప్పుగా ప్రవర్తిస్తే, మీ భార్య గాని మీ పట్ల తప్పుగా ప్రవర్తిస్తే, మీ అన్న మీ తమ్ముడు పట్ల తప్పుగా ప్రవర్తిస్తే, తమ్ముడు అన్న పట్ల తప్పుగా ప్రవర్తిస్తే, పిల్లలు తల్లిదండ్రులు ఎడల తప్పుగా ప్రవర్తిస్తే క్షమించే గుణము మీలో ఉన్నదా? సొంత కుటుంబాల్లో క్షమాపణ లేకపోతే సంఘంలో మనం ఏమి సాధించడానికి వస్తున్నాము చెప్పండి? సొంత ఇళ్లలోనే మనం క్షమాపణ ఇవ్వలేకపోతున్నామంటే ఇంకా సంఘంలో వచ్చి ఏమి చేయాలని, మనం ఏమి పొందుకోవాలని, ఏమి ఆశించడానికి మనం సంఘానికి వస్తున్నామో ఒకసారి మీరు ఆలోచించండి. ఇంటిలో వారిని, సొంత తోబుట్టు వారిని మీరు క్షమించకపోతే నీ పొరుగు వాడిని ఏమి క్షమిస్తావు? నీ పొరుగు వాడిని ఏ విధంగా కరుణిస్తావు నువ్వు? మీరే చెప్పండి. ఇదంతా ఎందుకు చేస్తామంటే మనలో ఏదో ఒక దురాత్మ ఉన్నది. దేవుని ఆత్మ ఉన్నవాళ్ళు ఎప్పుడు జాలి, దయ, కరుణ, దాక్షిణ్యము, కటాక్షము, ఓర్పు, సహనము కలిగి ఉంటారు. ఇలాంటి లక్షణాలు ప్రదర్శిస్తారు వాళ్ళు. ఏ మనిషిలోనైతే దేవుని ఆత్మ ఉండదో ఆ మనిషినే ప్రతీకారము తీర్చుకోవాలని అనుకుంటాడు. అలాంటి వ్యక్తి, అలాంటి స్వభావం కలిగిన వ్యక్తి మన మధ్యలో ఎవరైనా ఉంటే ఈ రోజే దేవుడు అంటున్నాడు, మీ ప్రవర్తనను మీరు మార్చుకోండి,
సరి చేసుకోండి. ఇంకొక విషయము, ఒక యుఎస్లోని ఒక కోర్టులోని ఒక తండ్రి నిల్చొని ఉన్నాడు. ఆ తండ్రి కుమార్తె మానభంగము చేయబడి హత్య చేయబడ్డది. ఆ రేపిస్టు అవతల వైపు నిల్చొని ఉన్నాడు. ఈ తండ్రి కుటుంబానికి చెందిన భార్య, ఆ భార్య ఒక కుటుంబీకులు అందరూ జడ్జి ముందుకు వచ్చి మైకులో నుండి వీడిని హత్య వేసి చంపేయండి, ఇలాంటి మూర్ఖుడు బ్రతకటానికి వీల్లేదు అని ఒక్కరొక్కరు విషము కక్కుతున్నారు. అంత పగగట్టుకున్నారు. ఎందుకంటే వారు కుటుంబంలో వారి బిడ్డని నాశనం చేసేసాడు. కాకపోతే తండ్రి వచ్చాడు. తండ్రి వచ్చి, ఇది చాలా కష్టమే నాకు, అయినా నా దేవుడు ఈ పని చేయమన్నాడు కాబట్టి నేను నిన్ను క్షమిస్తున్నాను అని ఆ మానభంగము చేసిన వ్యక్తి ముఖములో చూచి ఆయన నిజంగా ఎంత అద్భుతమైన సాక్ష్యం. అట్లానే చూసి ఆ వ్యక్తి పట్ల, నేను నిన్ను క్షమిస్తున్నాను, నాకు కష్టంగానే ఉన్నది, నాకు కీడు చేసావు, నా కళ్ళ ముందు పెరుగుతున్న నా కుమార్తెని చంపేశావు మానభంగము చేసి, అయినా నా దేవుడు క్షమించమన్నాడు, క్షమించకుండా నేను ఉండలేను, నేను నిన్ను క్షమిస్తున్నాను అన్నప్పుడు ఆ అపరాధి ఒక్కసారి ఏడవటం మొదలు పెట్టేశాడు. ఏడ్చేసి నన్ను క్షమించు, చాలా ఘోరమైన తప్పు చేశాను అని తన తప్పుని తెలుసుకున్నాడండి. చూడండి, క్షమాపణ ఇవ్వటం వలన ఈ తండ్రికి ఎంత నెమ్మది కలిగింది, క్షమాపణ పొందుకున్న వాడి జీవితంలో ఎంత మార్పు కలిగింది, విడుదల చేసిందండి. విడుదల చేసింది. ఏం చేసింది? క్షమాపణ ఆ వ్యక్తి నుండి, ఆ వ్యక్తి చేసిన అపరాధము నుండి ఆ వ్యక్తిని విడుదల చేసింది. ఈరోజు మన బ్రతుకుల్లోని, మన కుటుంబంలోని విడుదల ఎందుకు లేదో తెలుసా? మన కుటుంబముతో చక్కగా సంతోషముతో సమాధానముతో మనం ఎందుకు బ్రతకటం లేకపోతున్నాము తెలుసా? మన సొంత కుటుంబంలోని మన ముఖము, ఒకరి ముఖము చూడకుండా మనం బ్రతకలేకపోవటానికి కారణం ఏమిటో తెలుసా? ఇంకా ఏదో విషయము వాళ్ళ పట్ల మన హృదయంలో నిండిపోయి ఉన్నది. ఈ విషయము నాకు ఒక జోక్ గుర్తుకొచ్చింది. సహజంగా ఈ పగ ప్రతీకారము తీర్చుకునేవాడు ఎలాంటి వాడంటే, వాడే విషము మింగేసి అవతలోడు ఎప్పుడు చచ్చిపోతాడా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నామండి చాలా మంది. మనము విషము తాగి అవతలవాడు ఎప్పుడు చస్తాడా అని మనం ఎదురు చూస్తున్నాం. ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో విషం తాగినోడు చస్తాడా, లేకపోతే విషం తాగనోడు చస్తాడా? విషం తాగేవాడు. మరి ఎందుకంటే రోజు చస్తారు మీరు? విషాన్ని పెట్టుకున్నవాడు బ్రతుకుతాడండి ఎక్కువ కాలం? మీరే చెప్పండి. మీలో విషం ఉండి మీరు ఎక్కువ కాలం బ్రతకగలుగుతారా? అమ్మా నాకు వినిపించటం లేదే, బ్రతకగలుగుతారా? కక్కేయండమ్మా విషయాన్ని తొందరగా. ఎంత తొందరగా ఆ ప్రతీకారముని, ఆ ద్వేషాన్ని, ఆ కోపముని, ఆ అసూయతనముని, ఆ ఏమంటారు ఆ క్రోధముని అంతయు మీరు కక్కేస్తారో మీరు స్వతంత్రులుగా చేయబడతారు. అద్భుతమైన ఆశీర్వాదములు. మన ఆశీర్వాదములకి ఆటంకం ఏమిటో తెలుసా? చెప్పండి. మనం ఎందుకు దీవించబడలేకపోతున్నామో తెలుసా? మనం పొందుకోవలసింది ఎందుకు పొందుకోలేకపోతున్నామో తెలుసా? మనము కనికరము, దయ, దాక్షిణ్యము, క్షమాపణ చూపించలేకపోతున్నాము. కాబట్టి దేవుడే అంటాడండి, నీ ఒక ఏమంటాడు, బహుమానముని నాకు సమర్పించక మునుపు నీ సహోదరుడికి వెళ్ళి సమాధానం పరుచుకున్న తర్వాత నాకు వచ్చి కానుకలు నీవు అర్పించు. అప్పటి వరకు నీ కానుకని కానీ ఏది నీ నుండి నేను స్వీకరించను. ఈ రోజు దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మీరు నాకు ఏ కానుక ఇచ్చినా కూడా మీ హృదయములో పగ కానీ, ప్రతీకారము కానీ, ద్వేషము కానీ, క్రోధము కానీ, ఇలాంటి విషము నిండిపోయి ఉంటే, ఇలాంటి మాలిన్యం, ఇలాంటి అపవిత్రత మీలో ఉంటే, ఇలాంటి దురాత్మ మీలో ఉంటే, ఆ చెడుతనముతో మీరు నాకు ఏది ఇచ్చినా నేను దానిని ఏమాత్రము అంగీకరించను. కీర్తన 130వ కీర్తన 3-4 వచనాలు చదువుకో. యెహోవా
నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? దేవునికి స్తోత్రం. ఒక్క నిమిషం ఆపేద్దామండి. నువ్వు దోషములను కనిపెట్టి చూచిన ఎడల, కనిపెట్టి వెతికి దేవుడు ఒకవేళ మన దోషములు మన అపరాధములు కనిపెట్టి వెతికి లెక్క పెట్టి ఉంటే మన పరిస్థితి ఏమిటి? మీరే చెప్పండి. అమ్మా అడుగుతున్నాను, చెప్పండి మన పరిస్థితి ఏమిటి? నవ్వుతున్నాడు బ్రదర్. ఏమిటి మన పరిస్థితి? నువ్వు చేసిన ప్రతి చెడుని, నువ్వు చూసిన ప్రతి చెడుని, ఈ చేతులతో చేసిన ప్రతి చెడుని, చీకటిలో రహస్యములను ఒంటరిగా గదిలో ఉన్నప్పుడు చేసిన పాపములని అన్నిటినీ దేవుడు లెక్క పెడితే నీ సంగతి ఏమిటి? చెప్పండి అమ్మా, మన పరిస్థితి ఏమిటి? శరీరముతో చేసిన భయంకరమైన అపరాధములు దేవుడు లెక్క పెడితే మన పరిస్థితి ఏమిటి? మన ఆలోచనతో చెడు ఆలోచనలు దేవుడు లెక్క పెడితే, ఆ ఆలోచనకి లోబడి ఆలోచన ప్రకారం మనం చేసిన ప్రతి విషయాన్ని దేవుడు లెక్కింప చేస్తే ఒక పుస్తకము కూడా సరిపోదండి. అంత భయంకరమైన దోషములు, అన్ని భయంకరమైన అపరాధములు దేవుడే లెక్క పెట్టకుండా మనల్ని క్షమించాడంటే ఎవడండి క్షమిస్తాడు ఇలాగ మనల్ని? నేను అందుకనే అంటాను, క్షమాపణ ఎంత గొప్పగా మీరు పొందుకున్నారో ఆ క్షమాపణ విలువ నిజంగా మీరు అర్థం చేసుకోగలిగితే, గ్రహించగలిగితే, మీ ఎడల ఎన్ని దోషములు చేసినా, ఎన్ని అపరాధములు చేసినా, ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని నిందలు మోపినా మీరు లెక్క పెట్టుకునే వారుగా ఉండరు. మీరు నిజంగా దేవుని బిడ్డలైతే లెక్క పెట్టుకోరు. మీరు ఎప్పుడో వాటిని మర్చిపోయి తిరిగి సమాధానకర్తలుగా మీరు బ్రతుకుతారు, సమాధానపరుచుకుంటారు. మీరు యు విల్ రీకన్సైల్. దేవుడు ఏం చేయడానికి వచ్చాడండి? సమాధానపరచుకోవడానికే కదా. వాట్ ఈస్ ద మినిస్ట్రీ? అయ్యగారు మనకి ఏమి మినిస్ట్రీ ఇచ్చాడు దేవుడు? సమాధానపరిచే పరిచర్యని దేవుడు మనకి ఇచ్చాడు. ఎక్కడుందండి ఆ పరిచర్య? సొంత కుటుంబంలోనే మన పరిచర్య చేయలేకపోతే మన మొహాలకి బయటికి వెళ్ళి సేవ చేస్తామా? మీరే చెప్పండి. సొంత కుటుంబంలోనే సమాధానపరచుకోలేని బ్రతుకులైతే మనవి రేపు సమాజంలోకి వెళ్ళి సమాధానంగా ఉండాలంటున్నా అని మొహం చూసుకో అయ్యా, మీ ఇంట్లో ఉన్న పని. అందుకని అంటారు పెద్దలు, ఇంట గెలిచి సమాధానపరుచుకుందాం. మనం చేసిన తప్పు అమ్మ వారు క్షమించినా క్షమించకపోయినా అది వేరే విషయం. ముందు నీవు క్షమించు. ఆ విషయం ఏదైతే నీలో ఉన్నదో ఆ విషయం అంతా ఉన్నారండి. మన మధ్యలో ఎవరైనా బహుగా మోసగింపబడిన వారు, గాయపరచబడిన వారు, నిన్ను వివాహము చేసుకుంటానని, నిన్ను పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చేసి లొంగ తీసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఉన్నారండి ఎవరైనా సహోదరులు మన మధ్యలో? అమ్మా ఏదున్నా కూడా అమ్మా జరిగినదేదో జరిగిపోయింది. మళ్ళీ ఆ వ్యక్తిని మీరు చూడని అవసరం లేదు, ఆ వ్యక్తితో మీరు మాట్లాడవలసిన అవసరం లేదు. కానీ మీ హృదయంలో ఒకటి మీరు కోరుకోండి, తండ్రి ఇంకా ఎన్నడూ ఆ వ్యక్తి మరొక స్త్రీని, మరొక జీవితాన్ని పాడు చేయకుండా ఉండాలని నేను కోరుకుంటూ ఆ వ్యక్తిని నేను క్షమిస్తున్నాను ప్రభువా. కష్టమే, ఇబ్బందే. ఏమండి, వ్యభిచారిణి స్త్రీ ఉన్నదండి. ఒక ఉదాహరణ నేను బైబిల్లో చెప్తున్నాను. మరియా మగ్దలీను ఏం చేసిందంటే అండి, చెప్పండి, వ్యభిచారము చేసింది. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చారు. వ్యభిచారం చేసిన ఆ మగ పురుషుడిని మాత్రము తీసుకురాకుండా ఈమె ఒక్కరితోనే తీసుకొని వచ్చి అందరూ రాళ్ళు రువ్వాలి అనుకున్నారు ఆమె మీద. యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి అన్నాడు, చక్కటి మాట అన్నాడు, మోషే ధర్మశాస్త్రము ప్రకారము ఈ స్త్రీని రాళ్లతో కొట్టి చంపేయాలి, మీరేమంటారు? భలే అన్నాడండి యేసుక్రీస్తు ప్రభు. మీలో ఒక్కడిలోనైనా పాపము లేనివాడు మొదటి రాయి వేయు. మిమ్మల్ని పాపం లేని వారు ఒకసారి చేతులు ఎత్తండి. అరే చేతులు ఎత్తండి అబ్బా. ఎందుకు ఎవరు చేతులు ఎత్తరు? మరి ఎందుకు రాళ్ళతో మిమ్మల్ని మీరు కొట్టుకొని ఒక్కొక్కరిని కొట్టుకొని చంపుకోవాలనుకుంటారబ్బా? ఎందుకు రాళ్ళు రువ్వాలనుకుంటున్నారు?
మనమే అపరాధులుగా ఉన్నాము దేవుని దృష్టిలో, వాళ్ళు అపరాధులుగా ఉన్నారు. తేడా ఏమాత్రమో లేదు. మరి ఎందుకు నువ్వు రాయి ఇసిరి కొట్టాలనుకుంటున్నావు? నీ సహోదరుడి మీద, నీ సహోదరి మీద, నీ ఇంటి వారి మీద ఎందుకు రాళ్ళు రువ్వాలనుకుంటున్నావు? నువ్వు నీలో పాపము లేని ఎడల అధికారం ఉన్నది నీకు రాయి వేసి కొట్టి చంపేయని. రాయికి అర్థం ఇంకొకటి ఏంటో తెలుసండి? మాట. మాట కూడా కొన్నిసార్లు రాళ్ళ కన్నా గట్టిగా తగులుతాయండి మన జీవితంలో. అరే రాళ్ళతో కాదురా నువ్వు చంపేస్తుంది, నీ మాటలతో చంపేస్తావు అని కొన్నిసార్లు వింటామండి మనం. నువ్వేం చేయనవసరం లేదురా, నా కొడుకుగా నీ మాటలతో కన్నందుకు నీ మాటలతో నన్ను చంపేస్తున్నావు అని కొన్నిసార్లు తల్లిదండ్రులు అంటారు. అంత భారంగా ఉంటాయి. రాళ్ళు కన్నా భారంగా ఏముంటాయి? మాటలు ఉంటాయండి. చదువుకుందాము. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. నీ యందు క్షమాపణ. అమ్మా, మనకి గొప్ప కృప ఏంటో తెలుసమ్మా? ఎన్ని మార్లు మనం యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకున్నా ఆయన క్షమించే, చెప్పండి అవునా కాదా? అంత గొప్ప దేవుడండి. ఎన్ని మార్లు కూడా మనం క్షమాపణ కోరుకున్నా, ఆ దేవుని దగ్గరికి వెళ్ళి మనం క్షమాపణ కోరుకుంటే ఆయన క్షమించే దేవుడు. ఎలా క్షమిస్తాడంటే, నువ్వు అడిగిన దానిని మళ్ళీ జ్ఞాపకము చేసుకోకుండా నేను క్షమించే దేవుడు అంట. అంత గొప్ప దేవుడు, అంత కృప దేవుడే నీకు చూపిస్తున్నప్పుడు మరి నువ్వు కనికరము, దయ, చెప్పండి కలిగి ఉండాలా ఉండకూడదా? చాలా మంది ముఖాల్లోని నేను చూస్తూ ఉంటానండి, ప్రతీకారము కనిపిస్తూ ఉంటుంది, కోపం. కొంతమంది ముఖంలో చిరునవ్వు కూడా ఉండదు, వాళ్ళ ముఖంలో కోపం కనిపిస్తూ ఉంటుంది. భయం వేస్తుందండి అలాంటి వారిని చూస్తే. వారు జీవితాన్ని ఏం చేసుకుంటారో అవతల వారిని ఏం చేసుకుంటారు. పగ పెట్టుకున్న వాడు ఎన్నడూ వాడు సంతోషంగా బ్రతకడు, అవతల వాడిని కూడా సంతోషంగా బ్రతకనివ్వరు. ఎంతో దౌర్భాగ్యం ఇది. దేవుని రాజ్యములో సమాధానము, సంతోషం ఉన్నదండి. పగ, ప్రతీకారము, ద్వేషము, కోపము కాదు. అది సాతానుడి రాజ్యములో ఉన్నది. ఒకవేళ మీరు సైతాను రాజ్యములో బ్రతుకుతున్నారంటే ఇవన్నీ కలిగి ఉంటారు మీరు. దేవుని రాజ్యముని స్వాతంత్రించుకున్న వారు, పొందుకున్న వారిలో ఇలాంటి లక్షణాలు ఏమాత్రము ఉండనే ఉండవు. చదువుకుందాం బైబిల్లో యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. దేవునికి స్తోత్రము. రండి ఏం చేసుకుందాం అంటున్నాడు? మన వివాదముని తీర్చుకుందాము. మీ పాపము రక్తము వలె ఎర్రగా ఉన్నా కూడా దానిని హిమము వలె తెల్లగా మారుస్తాడంటండి. మచ్చ లేకుండా దేవుడు మీ పాపాన్ని మీ యొద్ద నుండి తీసివేసి క్షమిస్తానంటున్నాడండి. మరి మనము కూడా క్షమించాలా, క్షమించకూడదా? మీరే నిర్ణయించుకో. మీలో అమ్మ ఈరోజు ఏమిటంటే విడుదల అవి ఇక్కడ నుండి వెళ్ళాలమ్మా. విడుదల పొందుకొని మనం అందరం ఇక్కడ నుండి, ఇక్కడ రండి ప్లీజ్, ముందుకు రండి. ఇలా విడుదల పొందుకొని మనము వెళ్ళవలసిన అవసరం ఉన్నది. అదే యెషయా గ్రంథము చూద్దామండి, 43వ అధ్యాయము 25వ వచనం. మార్క్ చేసుకోండి దయచేసి మీ బైబిల్స్ లో. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచి. ఇప్పుడు సహజంగా నేను బోర్డు మీద ఏదైనా రాశాను అనుకోండి, అవునా? అది చెరిపేస్తే రాసింది మళ్ళీ కనిపిస్తుందా? మిమ్మల్ని అడుగుతున్నా. కనిపించదు కదా. మీ పాపములు కూడా కనిపించకుండా దేవుడు తుడిచేశాడండి యేసుక్రీస్తు రక్తములోనంట. దేవునికి స్తోత్రం. అంతగా దేవుడు మీ పాపముని తుడిచి వేసేశాడు. ఎవడు సైతానుడు కూడా వేలెత్తి నింద మోపటానికి లేకుండా దేవుడు మీ పాపములని, మీ అపరాధముల్ని క్షమించి తుడిచేశాడంట. అంత గొప్ప కృపని ఈరోజు దేవుని బిడ్డలుగా మనం పొందుకున్నామండి.
లోకము మర్చిపోదు మన పాపము, సైతానుడు మర్చిపోడు మన పాపము. కానీ మన తండ్రి అయిన మన దేవుడు యేసుక్రీస్తు అయిన ప్రభు మన పాపముని మర్చిపోవటమే కాదంట, దానిని తుడిచి వేస్తాడంట. దేవునికి స్తోత్రం. మీరు నీ పాపములను జ్ఞాపకము చేసుకోనము. నేను నీ పాపములను జ్ఞాపకము, నాకు అర్థం కాలే, మీరేం జ్ఞాపకం చేసుకుంటున్నారండి? నాకు అర్థం కాలే, మీరే చెప్పాలి. ఈరోజు సూటిగా మనం మాట్లాడుకుందాం. నేను అందుకని అడిగాను, ఎవరైనా మన మధ్యలో ఉన్నారా మిమ్మల్ని గాయపరిచిన వారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారు అంటే చాలా మంది చేతులు ఎత్తారు. ఈరోజు వారిని క్షమించగలుగుతామా? చెప్పండి, క్షమించుదామా లేదా? చేసే వెళ్దామా? ఇక్కడ నుండి విడుదల పొందుకొని వెళ్దామా? అవునా కాదా? చెప్పండి. విడుదల కావాలా వద్దా? నవ్వుతూ చెప్పండి. ఏదో కష్టపడుతూ చెప్తున్నారు. మీకా 7వ అధ్యాయం 18, 19 వచనాలు మనం ఒకసారి చదువుకుందాం. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా? నీతో సమానమైన దేవుడు ఉన్నాడా? లేడండి. ఈ లోకంలో అటు వాడు లేడు. ఎవరు క్షమించరండి. అనేక గ్రంథాల్లో మనం చూసుకున్న ఎడల, మన పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్న ఎడల క్షమాపణ గురించి ఎంత అత్యధికముగా రాయబడి ఉన్నట్లు ఏ గ్రంథములో కూడా ఇంత గొప్పగా క్షమాపణ గురించి రాయబడలేదు. ఇంత గొప్పగా క్షమించే దేవుడి గురించి ఎక్కడా రాయబడలేదండి. అందుకనే లేఖనాల్లో సెలవిస్తున్నాయి. ఇలాంటి పోలిన వాడిని మనం ఎక్కడైనా చూసామా? ఇంత గొప్పగా క్షమించే దేవుణ్ణి మనం మీరు నిజంగా మీరు నమ్మగలిగితే మీరు క్షమాపణ పొందుకున్నారని ఎంతమంది నాకు తెలిసి అందరు చేతులు ఎత్తేస్తారు. అదే దౌర్భాగ్యం. సరే, అయినా అడుగుతారు, ఎంతమంది నేను క్షమించబడ్డాను అని అనుకుంటున్నారు? చేతులు ఎత్తండి. ఎత్తండి అమ్మా, అందరం క్షమించబడ్డాము. క్షమాపణ అందరూ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని మనం రక్షకుడుగా అంగీకరించి మన పాపములు మనం ఒప్పుకొని దేవుని సన్నిధిలోని దాన్ని మనము విడిచిపెట్టేమో, అప్పుడు మన పాప క్షమాపణ పొందుకొని దేవుని రక్షణ మనము పొందుకున్న వారముగా. We are today the children of God. He that believes in the Lord is saved అని ఉందా బైబిల్లోని? ఉందా లేదా చెప్పండి. అది తెలుగులో ఏమంటారు? ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు రక్షింపబడ్డాడు. మీరు క్షమించబడ్డారు అని మీరు నమ్మి, నేను ఏ విధంగా అయితే దేవుని యందు నుండి క్షమాపణ పొందుకొని దేవుడు నా అతిక్రమములు, నా పాపములు, నా దోషములు, నా అపరాధములు మర్చిపోవటమే కాకుండా తుడిచివేశాడో, నా కుటుంబములోని నా పట్ల తప్పు చేసిన వారు అతిక్రమములు ఈరోజు నేను మర్చిపోబోతున్నాను తండ్రి, నేను తుడిచి వేస్తున్నాను. వీళ్ళైతే మళ్ళా నాకు అవకాశం ఇవ్వు, నా సహోదరి దగ్గరికి వెళ్ళటానికి, నా సహోదరుడి దగ్గరికి వెళ్ళటానికి, నా కుటుంబీకుల దగ్గరికి వెళ్ళి ముఖాముఖిగా నేను వెళ్ళి సమాధానపరుచుకునే కృప నాకు మరలా కలుగు చేయి ప్రభువా. ప్రారంభంలోని మా కుటుంబము ఎంత కలిసి మెలిసి ఉండేదో అదే నాయన వాతావరణము తిరిగి నేను చూడాలని ఆశ కలిగి ఉన్నాను అని నిజంగా నీ మనసులో అలాంటి ఆలోచన కలిగి ఉంటే తప్పకుండా దేవుడు నీ ప్రార్థనకు, నీ ఆశకు ప్రతిఫలమును ఇస్తాడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం, ఇక్కడ నుండి అన్ని కొత్త నిబంధనలు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15 వచనాలు. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. లెక్క తేలింది ఇప్పుడు. అవునా? లెక్క తేలిపోయింది ఇప్పుడు. మీరు అపరాధములు ఎన్ని క్షమిస్తే అన్ని అపరాధములు మీవి
రాసుకోండి, ఒక బుక్ మెయింటైన్ చేసుకోండి దయచేసి. మనం సహజంగా ఇంట్లో వస్తువులకి ఎలాగో ఒక బుక్ మెయింటైన్ చేసుకుంటామో, మనము చేసిన ఆత్మీయంగా శారీరకంగా చేసిన పాపములకి అన్నిటికీ ఒక బుక్ మెయింటైన్ చేసుకొని రాసుకొని, ప్రభువా నేను ఈ చేసిన పాపాన్ని క్షమించాను, నా ఎడల ఈ పాపము చేసిన వాడిని నేను, అవునా కాదా చెప్పండి. ఇక్కడ ప్లేస్ ఉందమ్మా, అందుకని అంటారు ముందుకు వచ్చి కూర్చుంటే లాస్ట్గా చివరిగా వచ్చే వాళ్ళకి ప్లేసెస్ ఉంటాయి. కొంచెం జరిగిన రైట్. సో దేవుడు ఏమంటున్నాడు, మీరు క్షమించిన ఎడల పరలోకములో ఉన్న నా తండ్రి మీ అపరాధములను క్షమించాడు. నేను లాస్ట్ టైం ఒక కథ చెప్పాను, మీకు గుర్తుందా? ఒక సంఘములోని ఇద్దరు వ్యక్తులు ఉండేవారు. వాళ్ళకి అస్సలు పడేది కాదు. వాళ్ళు పక్క ఇంటిలోనే ఉండేవారంట. రోజు ప్రతి ఆదివారం చక్కగా సంఘానికి వెళ్ళి ప్రార్థనలు చేసుకుని స్తుతించేవారు, కానీ ఒకరి ముఖం ఒకరు చూసుకునే కాదు, అస్సలు పడేది కాదండి. వీడికి అనారోగ్యం వచ్చి, అందులో ఇద్దరిలో ఒకడికి అనారోగ్యం వచ్చి వాడు మరి హాస్పిటల్ పాలైపోయాడు. మరణకరమైన స్థితిలో ఉన్నప్పుడు పాస్టర్ వెళ్ళాడు, ఆయన దగ్గరికి వెళ్ళాడు. పాస్టర్ వెళ్ళి, ఎందుకు వచ్చింది లేరా, మన సంఘస్థుడే కదా, మన సంఘ సభ్యుడే కదా, ఎందుకు ఇంత వైరం మీ ఇద్దరి మధ్యలో, ఎందుకు ఈ యొక్క ఘర్షణ మీ ఇద్దరి మధ్యలో, క్షమించేసి ఏదో పొరపాటు చేశాడు అంతేనంటారా పాస్టర్ అంటాడు. నా వల్ల కావటం లేదు పాస్టర్. అరే చచ్చిపోతున్నావురా, నరకానికి పోతావు అని పాస్టర్ చెప్తే నరకానికి పోతాను వాడిని క్షమించకపోతే, అలాగే పాస్టర్ ఒక్క నిమిషం వాళ్ళిద్దరు కొడుకుని పిలుస్తాడు. అరే నేను మాత్రం వీడిని క్షమించాను, మీరు మాత్రం వీడిని వదలరు కదా. ఏంటంట, వీడు మాత్రం క్షమించాడంట, వాళ్ళ కొడుకుల సంగతి ఏంటంట, వాడి సంగతి చూడమంటున్నాడు. చూడండి ఎంత దౌర్భాగ్యం. ఇలాంటి వారు కూడా ఉన్నారు. చచ్చిపోయేదాకా ఇలాంటి ఆలోచనలు మనసులో పెట్టుకొని సమాధిలోకి తీసుకెళ్లే గొప్ప మహానుభావురాలు ఉన్నారండి మన మధ్యలో. చచ్చిపోయేదాకా అదే ద్వేషం. చచ్చిపోయే వరకు నీ ముఖం నాకు అన్నారా లేదా? ఎవరికైనా అన్న ముఖాలు కొంతమంది ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయా లేదా? సిస్టర్ లక్ష్మి అన్నావా? ఎవరికైనా అనలేదా? రైట్. దయచేసి అలాంటి మాట నీ నోటిలో నుండి ఎప్పుడు రానివ్వకండి. బ్రతుకుండగానే చచ్చిపోయే మునిపే అందరితో సమాధానపరుచుకొని లోకంని విడిచిపెట్టి దేవుని యందు నిర్దోషులుగా పరిశుద్ధులుగా మనము నిలబడతామండి. ఇదే క్రైస్తవులుగా మనము చేయవలసిన బాధ్యత. ఇది మన కర్తవ్యం. క్షమించటము, క్షమాపణ పొందుకోవటము. చదువుదామండి మళ్ళా. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయే మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. మీ తండ్రియు మీ అపరాధములను క్షమించు. సమాధిలోకి ఏం తీసుకొని వెళ్ళాలండి మీరు? చెప్పండి. క్షమాపణ తీసుకొని వెళ్ళాలండి. డబ్బుని తీసుకొని వెళ్ళలేరు, మీ బంగళాన్ని తీసుకొని వెళ్ళారు, మీ ఒంటి మీద ఉన్న మీ నగలను, అమ్మ బంగారం కోసం కూడా గొడవలు పడి ముఖాలు చూసుకోలేని కుటుంబాలు ఉన్నాయి. దౌర్భాగ్యం. నిజంగా చెప్తున్నానండి. ఎన్ని చిన్న చిన్న విషయాల కోసం. మీకు ఒక విషయం చెప్తాను, ఆశ్చర్యపోతారు. ఒక టీవీ ప్రోగ్రాంలోని అనుకోకుండా టీవీ ఆన్ చేసినప్పుడు కొంతకాలం క్రితం ఒక ప్రోగ్రాంలోని వాడు అదేదో ప్రోగ్రామ్ వస్తుంది, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏదో ప్రోగ్రామ్ వస్తుంది. భర్త భార్యని టీవీ సీరియల్ చూడనివ్వలేదని చంపేసిందంట. జోక్ కాదండి, ఇది వాస్తవం. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ లోని ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో బ్రతికే వారు కూడా, టీవీల కోసం, రిమోట్ల కోసం విడాకులు తీసుకున్న వారు ఎంతో మంది. నా భర్త మంచివాడు కానీ నన్ను టీవీ ఉన్నానండి మన మధ్యలోని. మా భర్త ఎప్పుడు క్రికెట్ మ్యాచ్ చూస్తూనే ఉంటాడు. ఇంట్లో ఏ పని చెప్పినా కూడా పట్టించుకోడు, ఎప్పుడు క్రికెట్ క్రికెట్ క్రికెట్. అందుకనే నా భర్తని నేను విడిచి, క్రికెట్ మ్యాచ్ కోసం భర్తని విడిచిపెట్టడం ఏంటండి? చూడండి ఎలాంటి పిచ్చి ఆలోచనలు కలిగి మనిషి బ్రతుకుతున్నారు. వాడి సరదా ఏదో ఎంతండి, 1-2 గంటలు పోతే పోయిందని అనుకోవచ్చు కదండి. దానికోసమే భర్తని ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటున్నారు.
ఎంత అవివేకులుగా మనం ఈ పరిస్థితులు ఈ రోజుల్లో బ్రతుకుతున్నామో మీకు తెలియపరచడానికి. బుద్ధిహీనులుగా మనం బ్రతుకుతున్నాము. క్షమాపణ, ప్రతి చిన్న చిన్న విషయానికి కోపగించుకొని మన మధ్యలో కోపిష్ఠులు ఎవరైనా ఉన్నారండి? ఉన్నారా? ఎంత చక్కగా అన్నిటికీ చేతులు ఎత్తేస్తున్నారండి. దేవుడు మిమ్మల్ని దీవించను కాక. అది చెప్పుకునేదా? కోపిష్ఠు వాళ్ళు ఉన్నారంటే మీరు మౌనంగా ఉండాలి. రేపు మీరు దగ్గరికి రావాలని భయపడతారు. అమ్మ సిస్టర్ ఎలా సహిస్తున్నారో మరి దేవుడికే తెలియాలి. ఏం రాజ్ కుమార్ బ్రదర్, కోపం ఎక్కువ మీకు? ఎందుకో ఇందాక అన్నాను కదా, కోపం ఉన్న వాడిలో దేవుని ఆత్మ ఉండదు. మరి మీరే నిర్ణయించుకోండి. రైట్. మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. మీరు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడు ఎల్లను వారిని క్షమించుడి. దేవునికి స్తోత్రము. చాలా అండర్లైన్, ఈ మోస్ట్ ఇంపార్టెంట్ నా లైఫ్ లో అని పెట్టుకోండి. మార్క్ అందులో మీరు ప్రతిసారి మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు చెప్పండి, విరోధిని మీరు ప్రార్థనలో క్షమించమని కోరుకోకపోయిన ఎడల మీరును క్షమాపణ పొందుకొని ఇక్కడ నుండి వెళ్ళే పరిస్థితి లేదు. మీరు మందిరంలోకి వచ్చారు. దేవుని మనం ఎందుకు ఇలా సహవాసం కలిగి ఈ మాటలు వింటున్నామంటే దేవుడు చిత్తం ఇది. మన అపరాధములు, మన దోషములు తన వాక్యము ద్వారా ముందు పెట్టి తన వాక్యము ద్వారా మన జీవితాన్ని సరిచేసుకోవడానికి దేవుడు మనకి ఇస్తున్న గొప్ప అవకాశం. ఈ సహవాసం, ఈ కూడిక ఏంటో తెలుసా? మన బ్రతుకుల్ని బాగు చేసుకొని దేవుని సన్నిధిలో ఏ లోపము లేని వారిని నిలబడటానికి ఈ సంఘము, ఈ సహవాసము. రైట్ బ్రదర్? అందుకని ఇది ఒక గొప్ప ఆపర్చునిటీ. రోడ్డు మీద ఎంతో మంది ఉన్నారు. ఈ మాటలు వినగలుగుతున్నారా? మీరే చెప్పండి. ఈ మాటలు వినలేక అసలు క్షమాపణ ఏమిటో, క్షమాపణ పొందుకున్నారని గ్రహించలేకుండా ప్రతీకారముతో, పగతో వారు చచ్చిపోతూ, చంపేస్తూ, ఈ లోకంలో సమాధానం లేకుండా చేసేస్తున్న వారి మధ్యలో దేవుడు మనల్ని ఈ విధంగా ఏర్పరచుకొని చక్కటి మాటలు వినిపించి మన జీవితాన్ని తిరిగి కట్టుకునే కృపని దేవుడు ఇచ్చినందుకు ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎంతగానో మనము చెల్లించాలి. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. ఏమిటంటే మళ్ళా అది చదవండి, మార్కు సువార్త. మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి అమ్మా, నీ భర్త మీద గాని, భార్య మీద గాని, నీ యజమాని మీద గాని, నీవు ఎక్కడైతే పని చేస్తున్నావో నీ చుట్టుపక్కల వారి మీద గాని, నీ సహోదరి మీద గాని, సహోదరుడి మీద గాని, నీ వ్యాపారంలో ఎవరైనా నీ బిజినెస్ పార్ట్నర్ మీద గాని ఎలాంటి మీకు విరోధము కలిగి ఉన్నా కూడా ఈరోజు దేవుని అమ్మ ఇక్కడ నుండి మనము క్షమాపణ పొందుకొనే వెళ్దామండి. మీరు నమ్మండి, ఈరోజు మీ నోటితోని మీరు ఒప్పుకోలు చేసుకోండి, శ్రేష్టమైన బహుమానము మీరు పొందుకొనే తీరుతారు. వట్టి చేతులతో నేను నమ్ముతున్నానండి, నిశ్చయముగా నేను నమ్ముతున్నాను. మన నోటితో మన అపరాధములు, మన పాపములు ఒప్పుకునే ఎడల దేవుడు దాన్ని జ్ఞాపకము చేసుకోకుండా తుడిచివేసేసి దేవుడు మనకి ఇవ్వవలసింది నిశ్చయముగా ఇచ్చే తీరుతాడండి. ఈ రోజు తప్పకుండా మనం ఆశీర్వదింపబడే గుంపులో ఉండబోతున్నాము. దేవునికి స్తోత్రం. గొప్ప దీవెనలు మనం పొందుకొని ఇక్కడ నుండి మన గిన్నె పారి పొంగి పొర్లు విధముగా మనం ఆశీర్వదింపబడి ఇక్కడ నుండి వెళ్ళబోతున్నందుకు దేవునికి గట్టిగా చప్పట్లు కొడుతూ కృతజ్ఞతాస్తుతులు. లూకా సువార్త 6వ అధ్యాయం 28వ వచనము, అదే విధంగా 37వ వచనము కూడా ఒకసారి చూద్దామండి. మిమ్మల్ని శపించు వారిని దీవించుడి. ఏమిటంట? మిమ్మల్ని శపించు వారిని దీవించుడి. అమ్మ ఒకసారి మీ మొక్కలు చూపించండి అమ్మా. ఏం చేయమంటున్నాడంట దేవుడు? మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయుడి. మిమ్మల్ని క్షమించే వారిని దీవించుడి. వెంటనే చెప్పు, రాయో, ఏదో తీసుకొని కొట్టమంటున్నాడు దేవుడు. ఏం చేయమంటున్నాడు? శపించే వారిని దీవించు. ఎలా దీవిస్తావు?
మీరే చెప్పండి ఈరోజు. ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ యువర్ మౌత్. మిమ్మల్ని క్షమించిన వాడిని, క్షమించిన దాన్ని మీరు ఏ విధంగా దీవిస్తారు? ఒకసారి మీ చక్కటి నోరు తెరిచి నాకు చెప్పండి. కదా అమ్మా, అవసరం లేదమ్మా వాళ్ళతో మళ్ళీ మనం కలవని అవసరం లేదు, కానీ మళ్ళీ లేనిపోని తలకాయ నొప్పులు. క్షమిస్తే చాలు. రీకన్సిలియేషన్ కెన్ హ్యాపన్. చూడు, సమాధాన పరచబడటం అనేది ఒక క్రమం అండి, వెంటనే అయిపోతుంది. ముందుగా మెల్లిమెల్లిగా మనం వారి పట్ల మనకున్న విషయమంతా తీసేసుకొని దేవుడు వారి పట్ల అనుకూలమైన మనసుని మనకు దయచేసిన తర్వాత దేవుడే క్రమక్రమంగా సమాధాన పరచుకోవటానికి అవకాశము దేవుడే కలుగు చేస్తాడండి. ఒక చిన్న ఉదాహరణ నేను ఇస్తాను, బైబిల్ నుండే ఆ ఉదాహరణ ఇస్తాను. యోసేపు తన సహోదరులే, అవునా? దేవుడు సమాధాన పరచబడటానికి ఒక సమయం ఇచ్చాడా లేదా? ఇచ్చాడు కదా. మన జీవితంలో కూడా యోసేపు ఏ విధంగా సమయం ఇచ్చాడో దేవుడు మనకు కూడా అదే సమాధాన పరచుకోవటానికి సమయమును దేవుడు ఇస్తాడండి. యోసేపు సహోదరులు ఉంటారండి, చాలా మంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళ అన్ననైనా వాళ్ళ తమ్ముడినైనా భలే హసయించుకునేవారు, ద్వేషించుకునేవారు ఉంటారండి. ఎందుకంటే కొన్నిసార్లు పేరెంట్స్ ఏం చేస్తారంటే ఒక కొడుక్కి ఒకలాగా, ఇంకొక కొడుక్కి ఇంకొకలాగా ప్రేమని చూపిస్తారు. దానివల్ల ఏమి కలుగుతుందంటే వాళ్ళిద్దరి మధ్యలో ఈర్ష్య, ద్వేషము, దూరము కలుగుతుంది. ఎప్పుడు వారు ఒకటే ఇంటిలో ఉన్నా కూడా వారు సమాధానము కలిగి ఉండలేరు. ఎందుకో తెలుసా? తల్లిదండ్రులు చేసిన పొరపాటు వలన. అదే పొరపాటు యాకోబు చేశాడు. యోసెఫ్ని అత్యధికముగా ప్రేమించి తన మిగతా కుమారులకి తక్కువ ప్రేమ చూపించినందుకు యోసెఫ్ పట్ల వారికి ఈర్ష్య కలిగింది. ఎవరు కలుగజేశారు? సొంత తండ్రినే కలుగజేసింది. పుట్టకతో రాలేదు వాళ్ళ అన్నలకి. యోసెఫ్ పట్ల ఆ ద్వేషము, ఆ కోపము, అసూయ ఆ తండ్రి ప్రవర్తన వలన, ఆ తండ్రి చూపించిన ఆ పక్షపాతము వలనే ఆ బిడ్డలు ఆ విధంగా మార్చబడ్డారు. మీరు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఒకవేళ మీ తండ్రి మీ తల్లి ఒక బిడ్డకి ఎక్కువ ఇంట్లో ప్రాధాన్యత ఇస్తున్నా, అమ్మా దావీదు వలె మీరు ఉండండి, అమ్మా దావీదు వలె మీరు ఉండండి, యోసేపు వలె మీరు ఉండండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో తెలుసా? దావీదు చిన్నతనము నుండి వెలివేయబడ్డాడు, సొంత కుటుంబంలోని అంగీకరింపబడలేదు. 7 అన్నలకి ఒక విధమైన చెప్పండి పెంపకము, ట్రీట్మెంట్. దావీదుకి మరో రకమైన పెంపకం. దావీదునేమో గొల్లలు కాసేవాడిగా చేసి ఇంటిలోనున్న శ్రేష్టమైన పనులు, శ్రేష్టమైన వాటిని అనుభవించేలాగా సొంత యెషే తండ్రి చేశాడండి. అయినా దావీదు తన తండ్రి పట్ల గాని, తన అన్నల పట్ల గాని ఏనాడు ద్వేషము కలిగి బ్రతకలేదండి. ఏనాడు కూడా తన హృదయంలో ఒక్కసారి కూడా దూషించలేదండి, శపించలేదు. తండ్రి ఏ బాధ్యత ఇచ్చినా చక్కగా చేసుకుంటూ పోయాడండి. మీలో అలాంటి స్వభావం ఉన్నదా? యోసేపు లాంటి స్వభావము మీలో ఉన్నదా? ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్నాడండి. మీ పట్ల ఎవరైనా దుస్తుగా ప్రవర్తించవచ్చు, మిమ్మల్ని శపించవచ్చు, మిమ్మల్ని బాధ పెట్టి ఉండొచ్చు, మిమ్మల్ని హింసించవచ్చు, మిమ్మల్ని ఏడిపించవచ్చు, మిమ్మల్ని చేతులతో గాయపరిచి ఉండొచ్చు, మిమ్మల్ని టార్చర్ పెట్టి ఉండొచ్చు. వారిని క్షమించడానికి మీరు సిద్ధముగా ఉన్నారా? ఎందుకో తెలుసా ఈ మాట నేను చెప్తున్నాను? సిలువ వేయబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక చక్కటి మాట అన్నారు. తండ్రి ఏమి చేశారు వారికి తెలుసండి. కొరడా దెబ్బలు కొట్టారండి మన యేసు ప్రభువుని, ఉమ్ము వేశారండి ఆయన ముఖం మీద, ఉమ్ము వేసి ఆయన ముఖం మీద గుడ్డ పెట్టి గుద్దేరు. ఎవరు చెప్పారు? ప్రవచించు. ఆయన ముఖం మీద ముసుగు వేసి గుద్దారంట. గుద్ది అడుగుతున్నారు నవ్వుతూ, ఎవరు నిన్ను గుద్దారు చెప్పు, నువ్వు దేవుడు అయితే ప్రవచించు. అపహాస్యము చేశారు, ముళ్ళ కిరీటము వేశారు, ఎన్ని నిందలు మోపారు. అయినా ఆయన నోటిలో నుండి వచ్చిన మాట ఏంటో తెలుసా? తండ్రి మీరు ఏమి చేయించున్నారో. అమ్మా, మనం కళ్ళ ముందు ముసుగు వేయకుండా కొడితేనే చెప్పండి తిరిగి మనం ఏం చేస్తాం? వాడు కొట్టిన ఒక దెబ్బకి
మీరే చెప్పాలి. ముసుగు వేసి కొట్టడం ఒక లెక్క, ముసుగు లేకుండా కొట్టడం ఇంకొక లెక్క. ఎందుకంటే ఆ మనిషిని ముందు కనిపిస్తున్నాడు కాబట్టి నన్నే కొడతావే. ఉన్నారండి మన మధ్యలో అలాంటి వారు, ప్రతీకారం తీర్చుకునే మనసు. దేవుడు ఏమంటున్నాడండి, ఒక చెంప మీద కొడితే అయ్యో తెలుసా? ఎంతమందికి ఈ వచనం తెలుసండి? ఒక చెంప మీద కొడితే రెండో చెంప ఎవరు చేయలేదు. దేవుడి మాటలు కష్టంగానే ఉంటాయమ్మా, కానీ దాన్ని విన్న ప్రకారము తన జీవితాన్ని మార్చుకున్నవాడు ధన్యుడండి. ఈ లోకంలో వాడంత గొప్పగా ఎవడు హెచ్చింపబడు. యోసేపు బానిసత్వములో నుండి రాజరికములో నడిపించబడ్డాడు. ఎందుకో తెలుసండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి. ఏ విషయంలో కూడా ఎవరి మీద కూడా నింద మోపకుండా, ఎవరిని అసహించకుండా, ఎవరిని కోపగించకుండా, తనని శిక్ష అమ్మి వేసిన వారి సొంత అన్నదమ్ముల మీద ప్రతీకారము తీర్చుకోకుండా, వారు కనులెదురుగా వచ్చినప్పుడు కళ్ళెంబట నీళ్లు కార్చి వారిని హత్తుకొని వారిని క్షమించాడు. మీరు ఇలా చేయడం వలన నాకు మంచే. దేవునికి స్తోత్రము. శ్రమ కలుగుట నాకు మేలు. చెప్పేయండి, శ్రమ కలుగుట మేలాయను చెప్తామమ్మా. ఇలాంటి మారు మనసుని మనం ప్రతి ఒక్కడు క్రైస్తవుడే, అదే గొప్ప విషయం. సంఘానికి వెళ్ళిన ప్రతి బ్రదర్ హూ ఆర్ యు? ఐ యామ్ క్రిస్టియన్. ఓ రియల్లీ? టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ క్రిస్టియన్ లైఫ్ అని అడిగితే ఏముండదు, అక్కడ సాక్ష్యం ఉండదు. అందరం సాక్ష్యము కలిగి ఉండాలని యేసుక్రీస్తు ప్రభు ఆశిస్తున్నాడండి. అదే ఆయన చిత్తము, దట్ వీ షుడ్ హ్యావ్ ఎ టెస్టిమనీ. క్రీస్తు సాక్ష్యము కలిగి ఉన్నవారి మీద సైతానుడు చెప్పండి యుద్ధము చేయడానికి బయలుదేరిందని ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. దేవుని ఆజ్ఞలు గైకొన్నవారు, పైగా క్రీస్తు సాక్ష్యము కలిగిన వారి మీద ఘట సర్పము యుద్ధము చేయడానికి బయలుదేరిందంట. ఈ రోజు మీరు సైతానుడు మిమ్మల్ని శోధించడం లేదంటే మీరు వాడి పార్టీలో చేరిపోయారు. ఏం పార్టీ? ఎస్ పార్టీ. ఎస్, పెద్ద ఎస్. ఏమిటా పార్టీ? సాతాను పార్టీ. 38వ వచనం, క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును. క్షమించుడి అప్పుడు మీరు. అమ్మా దయచేసి అయిపోయింది, టైం అయిపోయింది కాబట్టి వీళ్ళకి టైంకి మనము హాల్ ఇచ్చేయాలి కాబట్టి కొన్ని వచనాలు నేను త్వరగా చదివి ముగించేసి అందరము మోకరిద్దామండి. ఈరోజు మనము స్వతంత్రులుగా ఇక్కడ నుండి వెళ్దాం. వట్టి చేతులతో వెళ్లకుండా ఏదైతే అపరాధమో, ఏదైతే దోషమో మన దేవుని దీవెనలకి ఆటంకముగా ఉన్నదో, సైతానుడు ఏదైతే అడ్డగోడ కట్టేసి మనము దేవునికి పొందుకోవలసిన దీవెనలకి దూరము చేస్తున్నాడో ఆ అడ్డగోడల్ని ఈరోజు కూల్చేద్దాం. మనం ప్రార్థనలు కూల్చేసి స్వతంత్రులుగా వెళ్ళి దేవుని సమస్త దీవెనలు పొందుకునే వారుగా మనము ఉందామా లేదా చెప్పండి. ఉందామా? కొన్ని వచనాలు చూసుకొని ముగించేద్దాం. చూడండి, మత్తయి సువార్త, మార్కా, లూకా 6:37 అయిపోయిందా? రైట్. లూకా సువార్త 24వ అధ్యాయం 46-47 వచనాలు. నెక్స్ట్ వీక్ ఐ విల్ కంటిన్యూ విత్ దిస్. లూకా సువార్త 24వ అధ్యాయం 46-47 వచనాలు. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచిననియు, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడిననియు రాయబడి ఉన్నది. ఆయన నామములోనే మారు మనస్సును పాప క్షమాపణ. అమ్మ, ఈ లోకంలో ఎవడైనా మారు మనస్సు పొందుకోవాలంటే అది క్రీస్తు అంగీకరించిన వాడే మారు మనస్సు పొందుకోగలుగుతాడు. ఈరోజు నువ్వు చెప్తున్నావు నువ్వు క్రైస్తవుడు అని, కానీ నిజంగా నువ్వు క్రీస్తుని కనపరుస్తున్నావు. నువ్వు క్రైస్తవురాలని చెప్పుకుంటున్నావు, కానీ క్రీస్తు కనిపిస్తున్నాడా నీ జీవితంలో? సాక్ష్యం ఉందా? క్రీస్తు వంటి సాక్ష్యం నీలో ఉన్నదా? చెప్పండి అమ్మా. ఒకవేళ లేకపోతే ఆ సాక్ష్యము కావాలని మనం ప్రార్థన చేద్దాం. ఆ సాక్ష్యము కలిగి జీవించాలి. అటువంటి సాక్ష్యముతో మనం దేవుణ్ణి ఘనపరచాలని మనం ప్రార్థన చేసుకుందాం. చివరిగా మొదటి యోహాను 1వ అధ్యాయం 9వ వచనం.
మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. హల్లెలూయా. సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఎంతమంది పవిత్రులుగా చేయబడాలని ఆశ కలిగి ఉన్నారు? వారందరి సమయంలో మోకరించి ప్రార్థించండి. 2 నిమిషాలు 3 నిమిషాలు మనం ప్రార్థనలో గడుపుతాం. I would request each one of you. మార్కు సువార్తలో మనం చదివినట్టు మీకు మీ పట్ల అపరాధము చేసి ద్రోహము చేసిన వారిని సమయంలో జ్ఞాపకం చేసుకొని మీ కానుకలు సమర్పించే మునుపు, తండ్రి నేను వారిని క్షమిస్తున్నాను ప్రభువా, నాయన గాయపరచబడ్డాను ప్రభువా, నాయన ఇబ్బంది పడ్డాను ప్రభువా, అవమానపడ్డాను ప్రభువా, వాళ్ళ వల్ల నేను నష్టపోయాను ప్రభువా, నాయన వాళ్ళ వలన నేను నాయన తండ్రి నమ్మి డబ్బులు ఇచ్చి నాయన నేను మోసపోయాను ప్రభు, ఇబ్బంది పాలైపోయాను ప్రభు, కష్ట నష్టాల్లో నేను మునిగిపోయిన ప్రభు, వాళ్ళంతా కీడు చేసిన నేను ఒకటే కోరుకుంటున్నాను తండ్రి, మీరు వారిని క్షమించమని. మనసు పూర్తిగా క్షమించండి అమ్మా. అమ్మా, పూర్ణ హృదయంతో క్షమించండి. మీ మనసులో నుండి ఆ మాట రానివ్వండి, పెదాల నుండి కాదు, మీ హృదయ లోతుల్లో నుండి క్షమాపణ రానివ్వండి. మీ పట్ల ఎవరైతే తప్పు చేశారో మీ హృదయ లోతుల్లో నుండి వారిని క్షమించండి. చెప్పండి తండ్రి, వారి పట్ల వారు చేసిన అపరాధములు ఇంకా నేను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోకుండా నాయన దాన్ని తుడిచివేయండి ప్రభు. ఆ మెమరీని ఇరేస్ చేసేయండి. మీరు ఏ విధంగా నా అపరాధములు తుడిచివేశారు, జ్ఞాపకం చేసుకోకుండా వాటిని తుడిచేశారు. నా ఎడల అపరాధము చేసిన వారిని, నా ఎడల కీడు చేసిన వారిని, నా కుటుంబాన్ని పాడు చేసి నా జీవితాన్ని పాడు చేసిన వారిని కూడా నేను ఈ సమయంలో క్షమిస్తున్నాను. ఈ క్షణంలో నేను క్షమిస్తున్నాను. I forgive because you asked me to. నువ్వు క్షమించమన్నావు కాబట్టి తండ్రి, నువ్వు ఆజ్ఞాపించావు కాబట్టి తండ్రి నేను క్షమిస్తున్నా. నేను క్షమించకపోతే నీ యందు నేను క్షమాపణ పొందుకోలేకుండా నేను పరలోకములో ఎన్నడూ ప్రవేశించలేను. కాబట్టి తండ్రి నేను క్షమిస్తున్నాను ప్రభు. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి దయచేసి. ప్రారంభము నుండి మీ జీవితాల్లో మిమ్మల్ని మోసం చేసిన వారిని క్షమించండి. హత్యలు చేసిన వారిని దేవుడు క్షమించాడు. తనని సిలువ వేసిన వారిని దేవుడు క్షమించాడు. హాస్యాస్పదం చేసిన వారిని దేవుడు క్షమించాడు. ఉమ్ము వేసిన వారిని దేవుడు క్షమించాడు. మీ జీవితంలో అలాంటి పరిస్థితులు మీరు ఎదుర్కొని, అలాంటి మనుషుల్ని మీరు ఎదుర్కొన్న ఎడల వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీ హృదయంలో వారిని క్షమించండి, తుడిచివేయండి ఆ జ్ఞాపకాలన్నింటినీ. మరలా ఎన్నడూ ఆ భారము మీ హృదయాల్లో మోసుకోకండి దయచేసి. దానివల్ల మనం ఎదగలేము, అణిచివేయబడతాం. ఆ భారములో స్వతంత్రులుగా చేయమని కోరుకుందాం. యేసుక్రీస్తు ప్రభు కుమారుడు ఎవరినైతే స్వతంత్రులుగా చేస్తాడో వాడు స్వతంత్రులుగానే ఉంటారు అని వాక్యం సెలవిస్తుంది. Today is our day to be set free from all the clutches of the devil, from all the evil spirits of the devil. సమస్త సైతానుడు దురాత్మల నుండి విమోచన పొందుకునే గొప్ప దినము ఈ దినం. ప్రతి బంధకము నుండి, ప్రతి సంఖ్యలు తెంచివేయబడటానికి ఒక గొప్ప దినము దేవుడు మనకి దయచేశాడు. మొరపెట్టండి, నేను నీకు ఉత్తరము ఇచ్చేదను అంటున్నాడు. Father, we forgive all those who have sinned against us, hurt us, said nasty things about us, Lord. Whoever has made fun of us, hurt our feelings and emotions, and took advantage of us, Father, we forgive each and every one, Father, today. We hold nothing against anybody because you have said to forgive, and we forgive, Lord. We forgive all those
who have caused pain, and we also ask, తండ్రి మేము కూడా అడుగుతున్నాము, మమ్మల్ని కూడా క్షమించు ప్రభువా. మా వలన ఎవరికైనా గాయము నాయన తండ్రి మేము కలుగ చేసిన యెడల మమ్మల్ని కూడా మీరు క్షమించి, మా అపరాధములను క్షమించి, మా దోషములను క్షమించి, వాటిని తుడిచివేసి జ్ఞాపకము చేసుకోకుండా మమ్మల్ని మన్నించు ప్రభువా. తిరిగి సమాధానపరచుకోవడానికి కృపని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. I request my choir team to come. ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి దేవుడు నిండి దీవెనలు ఆశీర్వాదములు కలుగజేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్, మన కొరకు మనం ఒకసారి గట్టిగా చెప్పట్లు. ఎందుకు తెలుసా? దేవుడు చేసిన పనిని మనం చక్కగా ఈ రోజు ఆయన సన్నిధిలో మనం చేయగలిగాం కాబట్టి లెట్ us appreciate ourselves too. Right? There's nothing wrong in appreciating ourselves. Right? So thank you so much.